రావాలయ్యో నువ్వు కావాలి అంటూ జైలర్ సినిమాలో ఆడిపడిన ఈ మిల్కీ బ్యూటీ స్టెప్పులేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందేనా? హీరోయిన్ గా ఆడియన్స్ ను అలరించిన ఈ ముతుగుమ్మ ఇక ఐటెం సాంగ్స్ కే పరిమితమవుతుందా? బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2 మూవీని మొదట్లో రిజెక్ట్ చేసిందా? అసలు సంగతులేంటో మనము ఓలుక్కేద్దాం. తమన్నా భాటియా నార్త్ నుండి సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెల్లతోలు భామ శ్రీతో డీలా పడ్డా ఆ తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ ఈ అమ్మడికి హ్యాపీ డేస్ తెచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసిన సిద్ధుతో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ బొంబాయి భామను లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక అక్కినేని అందగాడితో 100% లవ్ అంటూ ప్రేమాయణం పాడిన ఈ హాటీ బద్రీనాథ్ తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత అడపాదడపా సక్సెస్లు కొట్టిన ఈ సింధీ సుందరి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అటెన్షన్ ను తన వైపు తిప్పుకుంది. తెలుగు సహా తమిళ్లో ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ భామ హిందీలో పలు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక జైలర్ మూవీలో సూపర్ స్టార్ రజనీతో చేసిన స్పెషల్ సాంగ్ ఇండియాని షేక్ చేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు మాకో సాంగ్ చేయమంటే మాకో సాంగ్ చేయనట్టు క్యూలో నిల్చున్నారట ఫిల్మ్ మేకర్స్. తాజాగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్త్రీ 2లో కూడా ఆఫర్ అలా వచ్చిందే అని మొదట్లో రిజెక్ట్ చేయాలనుకున్న ఒక ఛాలెంజ్ గా తీసుకుని హిట్ కొట్టాలని డిసైడ్ అయిందట ఈ మిల్కీ బ్యూటీ. ఆ సాంగ్ లో తమన్నా చేసిన డాన్స్ మూమెంట్స్ చూపిన చందాల క్లిప్పులు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా తమన్నా కొంచెం డౌట్ గానే చేసిన సాంగ్ తో పెద్ద హిట్ కొట్టిందని చెప్పాలి. ఇక ఈ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలో నటించగా హిందీలో ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులను తిరగరాస్తూ కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి ఈ తమ్ము బేబీ ఐటమ్ సాంగ్స్ తో ఇంకెన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.